20 years of excellence. Sun International Institute of Tourism and Management. యాక్చువల్లీ మౌలి టాక్స్ కానీ మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. చెప్పండి. సో ఏంటి అంటే మీమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు. మీకు ఆల్మోస్ట్ ఏది మీమ్స్ బాగా కనెక్ట్ అవుద్ది ఒక ఐడియా ఉంటుంది కదా, బికాస్ వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, మీ పర్సెప్షన్ తెలుస్తుంది. నేను మీమ్ ఎడిటర్గా వర్క్ చేశానండి, చాలా పేజీల్లో వర్క్ చేశాను. ఇంటర్మీడియట్ టైంలో నేను ఏం చేస్తావు చదవం కదా, సో ఈ మీమ్ పేజీల్లో వర్క్ చేయడం ఇవన్నీ చేసేవాడిని. బట్ మీరు కొంచెం పాండమిక్ అంటే ముందే కొంచెం అర్లీగానే. అవును, ఫేస్బుక్ టైంలో నేను మీమల్ చేసేవాడిని. అప్పుడు 2016, 17, 18 ఆ టైంలో. అది ఇన్స్టా ఉంది కానీ ఇన్స్టాలో అంత ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. మోస్ట్లీ ఫేస్బుక్లోనే మీమ్స్ ఎక్కువ చూసేవాళ్ళు కానీ యూజర్స్ కానీ ఉండేవాళ్ళు. 18 టైంకి ఇన్స్టాగ్రామ్కి వచ్చారు అందరూ. 16, 17 ఫేస్బుక్లోనే. మీరు వీడియో కాంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అంటే ట్రెండ్ క్రియేట్ అయిపోలేదు అప్పటికి. ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయిపోయిన చూసి ఒకరిని చూసి స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన తెలుగులో చూసుకుంటే మాత్రం అప్పటికి మీమ్స్ ట్రెండ్ పెద్ద మీమ్స్ నాలెడ్జ్ ఎవరికి తెలియదు, ఎవరు చేస్తారో కూడా ఎవరికి ఐడియా లేదు. తర్వాత ఈ వీడియో కాంటెంట్ కూడా మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు, లేట్ చేయకుండా. ఈ పాండమిక్ తర్వాత పోస్ట్ పాండమిక్ ఫటాఫట్ వచ్చేసారు. సో ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్కి కానీ ఒక ఆర్గానిక్గా యూట్యూబ్ నుంచి ఎదిగిన ఆర్టిస్ట్కి కానీ రేపు పొద్దున ఒకవేళ పెద్ద స్థాయికి వెళ్ళారనుకోండి, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరేమో అని భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు, మన పక్కింటి అని ఓన్ చేసేసుకుంటారు. బట్ రేపు పొద్దున కమర్షియల్ హీరో అయితే యాక్సెప్ట్ చేయలేరు. ఈవెన్ మనకు చైల్డ్ ఆర్టిస్టులు అదే అవుతుంది. ఈవెన్ స్టార్టింగ్ మన పేరేంటండి తేజ సజ్జా గారిని కూడా డౌట్ పడ్డారు సినిమా రిలీజ్ అయ్యి. కాంటెంట్తో వస్తే ఎనీ డే ఒక మంచి స్క్రిప్ట్తో వస్తే, ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్తో వస్తే, స్క్రిప్ట్ ఈజ్ కింగ్ అండి. డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు సినిమా బాగుంటే. సినిమా బాగాలేకపోతే ఎవరినైనా యాక్సెప్ట్ చేయరు. సో కాంటెంట్ ఈజ్ కింగ్. కాంటెంట్ బాగుంటే నువ్వు ఎవడైనా, నువ్వు పక్కింటోడైనా లేకపోతే ఎదురింటోడైనా వాళ్ళు చూస్తారు, జనాలు నువ్వు వద్దనే చూస్తారు. బట్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ మధ్యలో ఒక పర్టికులర్ ఒక 3 years 5 years స్పాన్ బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చారనుకోండి, ఒక పెద్దోడ్లా యాక్సెప్ట్ చేస్తారు. బట్ కంటిన్యూ అవుతూ ఉన్నాడు అనుకోండి, వాడు చైల్డ్ కింద చూస్తారు. మీ విషయంలో కూడా ఏంటంటే మీరు కొంచెం యంగ్ గా కనిపించే వీడియోస్ లో ఇప్పుడు ఇదే కాంటెంట్ కూడా, నా కాంటెంట్ అంతా కొంచెం మీ కాంటెంట్ అలాగే ఉంటది కానీ మీరు యంగ్ గానే ఉంటారు. అందులో కొంచెం యంగ్ క్యారెక్టర్ చేసే కానీ బయట కాంటెంట్ అంతా చిల్లర్ గానే ఉంటుంది. యాక్సెప్ట్ చేశారు. సో బట్ ఈ యంగ్ కొంచెం యంగ్గా కనిపించడం అనేది ఎప్పటి నుంచో ఉంటుంది కంప్లైంట్. ఈవెన్ #90s ముద్ర కూడా ఏంటంటే పాపం స్కూల్ కిడ్ అని పడిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెన్ కాలేజ్. సో ఇది అంటే ఒక ప్రెషర్ ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. నాకు ఉంది బేసిక్గా. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లల కనిపించేవాడు. యంగ్గా ఉండడం ఇన్సెక్యూర్ ఉందండి. యంగ్గా ఉంటే మంచిదే కదా. అంటే మన ప్యారలల్స్ తో మనం కొంచెం యంగ్గా అనిపించాం అనుకోండి. ఇప్పుడు మీరు యంగ్గా ఉన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు లైన్ వేస్తారు, ఎలా ఉంటుంది? ఇంటర్మీడియట్ సినిమా ఇక్కడ వరకు ఓకే, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ నేను అడుగుతాను బాగోదండి అంటారు. సో యా, సో ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడన్నా అనిపిస్తుందో ఒక్కసారైనా? ఏంటి అంటే యంగ్గా ఉన్నప్పుడు దానికి తగ్గట్టు స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 years పోతే ఇలాంటివి చేయలేం. #90s నాకు నేను అంకుల్లా ఉంటే చేయగలనా అండి? చేయలేను కదా. ఇప్పుడు గడ్డం తీసేస్తే చిన్నోళ్ళ ఉన్నా కాబట్టి చేయగలిగాను. సో ఇట్స్ ఎ ప్లస్. మనం ఉన్న ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని ఫ్యూయల్ చేసుకోవాలి తప్ప అదేవో నెగిటివ్గా తీసుకుంటే అది యూజ్ ఉండదు. అమ్మ నేను పెద్దోళ్ళగా కనిపించాలి, ఇప్పుడు పెద్దోళ్ళు రోల్స్ చేద్దాం అంటే ఇట్స్ వర్కౌట్ అవ్వదు. చూసేవాడికి కూడా ఏంటి తేడాగా ఉంది అన్నట్టు. మీరు మేసం గడ్డం కొంచెం పెంచుతున్నా కూడా యంగ్గా ఉన్నారు. అదేంటంటే లాస్ట్ లో ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారా? ఓకే ఓకే. బట్ అంకుల్ అయిపోతే అని అన్నారు కదా, మీతో అంకుల్స్ బాగానే మాట్లాడుతున్నారా అందరూ? బాగానే ట్రెండ్ అవుతుంది కదా. ఎవరైనా అంకుల్ పలకరించడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? లేదండి, మీరు మాట్లాడుతున్నారు అంకుల్ మీరు అని అంటారేమో అని. బట్ సూపర్ సూపర్. శివాని గారు, సో మంచి ఫస్ట్ ఫిల్మ్, ఒక మంచి ఫిల్మ్ అసలు బేసికల్లీ. అంటే సుహాస్ గారితో కొలాబరేషన్ కానీ ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది, మంచి ఆర్గానిక్గా మంచి హిట్ అయింది. సో తర్వాత ఏమన్నా వచ్చినాయా స్టోరీస్ ఏమన్నా ఇదే యాక్సెప్ట్ చేయడానికి? ఏమన్నా వచ్చాయండి, చాలా వచ్చాయి. కానీ మళ్ళీ సిమిలర్ స్టోరీ లైన్ అదే క్యారెక్టర్స్తో వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఒక చేంజ్ ఓవర్ అనిపించింది. అంటే ఇప్పుడు ఆడియన్స్ పక్కన పెట్టండి, నన్ను నేను మళ్ళీ చూసుకోవాలంటే నాకు బోర్ కొట్టద్దు. సో ఐ థాట్ కొంచెం డిఫరెన్స్ ఉండాలి, ఆ చేంజ్ ఓవర్ ఉండాలి అని. ఐ ఆల్మోస్ట్ టుక్ ఎన్ ఇయర్ గ్యాప్ టు ఫిగర్ అవుట్ ఏం చేస్తే బెటర్, ఏ క్యారెక్టర్ చేస్తే బెటర్. అప్పుడు మాడతాడు ఒక బ్రిలియన్ స్క్రిప్ట్తో వచ్చాడు. ఫస్ట్ విన్నప్పుడు ఐ
కుడెంట్ సీ మై సెల్ఫ్, నేను జస్ట్ నవ్వుతూనే ఉన్నాను, ఒక్కొక్క లైన్ నరేట్ చేస్తూ ఉన్నాను అనమాట స్క్రిప్ట్తో. అసలు కంప్లీట్లీ ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ దెన్ ఐ ఫెల్ట్ ఇది చేయాలి, ఇది మిస్ అయితే ఇంకా నేను పక్కా రిగ్రెట్ అవుతాను అని చెప్పి ఐ థింక్ ఐ కుడెంట్ సే నో టు దిస్ వన్.